ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 38 అర్జీలు వచ్చాయని వాటిలో 10 అర్జీలను అప్పటికప్పుడు పరిష్కరించామని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 16వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంటరీ శీతాకాలం సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్లో చర్చించడం జరిగిందన్నారు. దీంతో రాజ్యసభలో కాకినాడ జిల్లా పలు సమస్యలు పార్లమెంట్లో చర్చించడం పట్ల ప్రజలు ఎంపీ కార్యాలయానికి విచ్చేసి అభినందిస్తున్నారన్నారు. వారందరికీ ఎంపీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మేకా లక్ష్మణమూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, నెక్కంటి శ్రీనివాస్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, జున్నూరు బాబ్జీ, ఐటీడీపీ సతీష్, యాళ్ల చక్రవర్తి, ఆకరపల్లి చలపతి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూడా ఈ ప్రజా దర్బార్కి మాకు వస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా టీంలో ఆనంద్ గారు, ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, ఎందుకంటే ఆయన గురించి మా ఒక ప్రస్తావన చేయాలి. 16 ప్రజా దర్బార్లోని కూడా సానా సతీష్ బాబు గారు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ గారు ప్రతిరోజు ప్రతి దర్బార్లో కూడా ఏదో ఒక ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈవేళ ఒక ఫిజియోథెరపీకి సంబంధించి చాలా ఫిట్గా ఉండే ఒక అమ్మాయి ఇబ్బంది పడితే వారికి సహాయం చేశారు. ఆర్థికంగా విద్య, వైద్య రంగాలకు, క్రీడలకు సంబంధించి తలాటం హరీష్ చేస్తున్న సేవలు ఈ సందర్భంగా మేము ఎంత చెప్పినా తక్కువే. ప్రతి వారంలో ప్రతి శుక్రవారం కూడా ఆయన ఈవేళ మానవ దృక్పథంతో స్పందిస్తున్నారు. ఫౌండేషన్ తరఫున ఆయన చేస్తున్న సేవలు మేము టీం అందరూ అక్కడ ప్రజలు కూడా చాలా తెలియజేస్తున్నారు. మరొకసారి మా ఆఫీస్ తరఫున తలాట హరీష్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా సభ్యులు అర్జున్ గారు కానీ, బాబ్జీ గారు కానీ, దుర్గాప్రసాద్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, నెక్కంటి శ్రీనివాస్ గారు కానీ, వారి యొక్క సమన్వయంతో హరి గారు కానీ, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ఈ అర్జీని స్వీకరించి ఒక ప్రత్యేక వ్యవస్థ ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. చల్లటి తీపి గౌరి చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో మనకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండడం జరిగింది. మరి సానా సతీష్ బాబు గారి యొక్క ఈ డేటాను స్వీకరించి పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఈ పార్టీ ఎవరి వల్ల అయితే ముందుకు నడుస్తుందనే వివరాలన్నీ సేకరించి ఈయన ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మరి మొన్ననే కూడా బసవరామ తారకం హాస్పిటల్ గురించి కూడా ఎంపీ గారు మాట్లాడటం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారికి హాస్పిటల్ గురించి అభినందనలు తెలియజేస్తూ ఈ జిల్లాలో కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటే ఈ క్యాన్సర్ సెంటర్ అందరికీ ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మేము సానా సతీష్ బాబు గారిని మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా సానా సతీష్ బాబు గారి యొక్క ఆఫీసుకి ఎప్పుడు ఎల్ల వేళలా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పిలిపినిచ్చినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అలాగే మన లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు, వీళ్ళంతా కూడా సానా సతీష్ బాబు గారు ఆఫీస్ కూడా మరి ఎక్కడైతే మనం మంగళగిరి పార్టీ ఆఫీసులో, రాష్ట్రంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏదైతే అర్జీలు ఏదైతే ఇస్తున్నారో, అలాగే మన సానా సతీష్ గారి ఆఫీస్లో కూడా మన జిల్లా అది మన ఈ మొత్తం టోటల్గా అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ సతీష్ గారి ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. అలాగే విదేంతం పెన్షన్లో, అలాగే మన పెన్షన్లో ఇవన్నీ కూడా అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా పెట్టి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సానా సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మరి మన మేకా లక్ష్మణమూర్తి గారు ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ మేయర్ ఎక్సో, అలాగే డిప్యూటీ బున్నీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆఫీసులో మేమందరం కూడా కలిపి పనిచేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏదైతే సలహా ఏదైతే చెప్పిందో వాళ్ళందరితో కూడా మేము కలిసిమెలిసి ఉండి సానా సతీష్ గారు చెప్పిన బాటలోనే మేము నడిపేవాళ్ళని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.